ఇక్కడ గవర్నర్ ప్రసంగం, అసలు వాస్తవం ఏంటిది, రెండింటిని కూడా తెలంగాణ పేపరు ప్రింట్ టు ప్రింట్ రాసుకొచ్చింది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కంచెను తొలగించాం. కంచెను తొలగించగానే ప్రజల జీవితాలు మారిపోయినాయా? కంచెలా తొలగించేది? మా బతుకుల్లో ఉన్న చీకట్లనా మీరు తొలగించేది? ఇక్కడ అసలు వాస్తవం ఏంది? కంచె వేసిందే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలకులు 100%. అక్కడ కంచె వేసింది ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి వేసిన కంచె. దాన్ని కేసీఆర్ వేసిందని చెప్పిండు దుర్మార్గులు. ప్రగతి భవన్ ప్రజాభవన్ గా అందుబాటులోకి వచ్చింది, పేరుకు మాత్రమే మారింది. ప్రజలను కలిసేందుకు సీఎం, మంత్రులు, కనీసం ఎమ్మెల్యేలు కూడా ఉండడం లేదు. ఇక్కడ మీరు బాగా ఈ మేనిఫెస్టో మీ దగ్గర ఉంటే ఒకసారి చూసుకోండి. వీళ్ళు ఏం చెప్పిండ్రంటే, ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తాం, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజా దర్బారు నిర్వహిస్తారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా దర్బారు నిర్వహిస్తాం. ఇప్పుడు మిమ్మల్ని దేనితో కొట్టాలి? పాత షిపురు గట్టతో కొట్టాలా? పాత చెప్పులతో కొట్టాలా? ఎవడున్నారు నీ ప్రజాభవన్ ముందు? ఒక్క ఎమ్మెల్యే కానీ, ఒక్క మంత్రి గారు కానీ, ఒక్క ముఖ్యమంత్రి గారు కానీ ఒక్క రోజు ముఖాన్ని చూపించిండు, దాన్ని రిబ్బన్ కట్టింగ్ రోజు రిబ్బన్ కట్ చేసిండు, కథం ఉసుకో కనబడితోట్టు. మళ్ళీ నీ దిక్కుమాలిన పాలన ప్రజాభవన్ అని ఈ గవర్నర్ గారి ద్వారా చెప్పిస్తానవా? ఉన్నవా? ఇప్పుడు ప్రజాభవన్ పోదాం, ఇవాళ శుక్రవారం ప్రజాభవన్కి పోదాం, ఉన్నవా? ఇది అయిపోగానే ఈ కెమెరా పట్టుకొని పోతాం. కానీ ఆడికి నువ్వు ఎంతమంది ఉన్నారు అక్కడ, ఎవరెవరు ఉన్నారు తెలుసుకొని వస్తాం. 6 గ్యారంటీలకు కట్టుబడి ఉన్నాం, మేము అదే కోరుకుంటున్నాం. 6 గ్యారంటీలు ఎప్పుడు ఇస్తారు? 100 రోజుల్లోపు 6 గ్యారంటీలు ఇస్తామన్నారు. ఓకే, 100 రోజులకు ఇడిచి పెడతాం, కాదంటలేం. అప్పటి వరకు అయితే ఒట్టిగా ఉండం కదా, మీ మీద ఏదో ఒకటి ఒత్తిడి పెంచాలి కదా, దానికి మాట్లాడుతున్నాం. త్వరలో 100 రోజుల్లో ఇప్పటికే 60 రోజులు పూర్తి అయిపోయింది. ఇప్పటి వరకు అమలైంది 2 పావుల గ్యారంటీలే. అవును, 2 పావుల గ్యారంటీలే అవి. 2 హామీలు మాత్రమే. 6 గ్యారంటీల్లో ఉన్న 13 అంశాలలో 13 హామీల్లో 2 హామీలు మాత్రమే ఇచ్చిండ్రు. అవి కూడా ఎట్లునే చూస్తాను కదా, ఒకటే కొట్టుకున్నాడు లేలీసు. మూతులు వలిగిపోతున్నాయి వీళ్ళు చేయబట్టి. మహిళల మూతులు పలగొట్టుకుంటాను, మహిళలు రైకలు చింపుకుంటాను, చీరలు చింపుకుంటాను, ఎంటికలు బట్టి గుంజుకొని తనుకుంటాను. ఇక్కడికి వచ్చింది మీ దిక్కుమాలిన పాలన. త్వరలో మరో 2 గ్యారంటీలను అమలు చేస్తాం. గృహజ్యోతికి ప్రజా పరిపాలనలో అప్లికేషన్లు తీసుకున్నారు. ఇప్పుడు ఇళ్లకు వచ్చి ఆధార్, రేషన్ కార్డు నెంబర్ తీసుకుంటున్నారు. అర్హుల గుర్తింపు ఎప్పుడు, అమలు ఎప్పుడు? అంతే కదా మరి. అప్లికేషన్లు తీసుకున్నారు, 2 నెలలు గడిచిపోయింది. ఇప్పుడు ఆధార్ కార్డు నెంబర్ కావాలంటాను, 200 యూనిట్ల ఉచిత ఫ్రీ కరెంట్ ఇవ్వాలంటే రేషన్ కార్డు ఉండాలంటాను. మరి అది ఎప్పుడు పూర్తి చేస్తారు? అర్హులకు త్వరలోనే 500కే గ్యాస్ సిలిండర్. అర్హులు అంటే ప్రతిపాదిక ఏంటి? మొదట అది ప్రకటించండి. 100% నిజమే కదా. మీరు అర్హులు 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 అంటారు. 500కే గ్యాస్ సిలిండర్ అన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇగో 500కు గ్యాస్ సిలిండర్, 500కే గ్యాస్ సిలిండర్. మొదటి గ్యారంటీలో 2వ హామీ అది 500కి గ్యాస్ సిలిండర్. ఇందులో అర్హులు అని రాయలే. 500కు అందరికీ గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నారు. ఉదాహరణకు ముఖ్యమంత్రి ఇంట్లో కూడా 500కు గ్యాస్ సిలిండర్ దొరకాలి, గుడిసెలో ఉన్నోని ఇంట్లో కూడా 500కు గ్యాస్ సిలిండర్ దొరకాలి. అది దీని హామీ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇప్పుడు అర్హులు ఎక్కడి వచ్చింది మళ్ళీ కొత్తగా? మళ్ళీ అర్హులు అనే మాట ఎందుకు వాడుతున్నారు? అంటే ఇది ప్రజల్ని వంచనించడానికి కాదా? ఇది ప్రజల్ని మభ్యపెట్టడానికి కాదా? ఇక్కడ నువ్వు ఏం రాయనుండే? అప్పుడే నీ దిక్కుమాలిన మేనిఫెస్టో తయారు చేసిన వాళ్ళు ఏం రాయనుండే? రేషన్ కార్డు ఉన్నోళ్ళకే ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వర్తిస్తుంది అని రాయనుండే. అప్పుడు అది రాయలే. మన ముఖాలకు అప్పుడు అది తెలియదు. ప్రజల్ని వంచాలి కదా, ప్రజల్ని మభ్యపెట్టాలి కదా, అందుకు ఆ పని చేసిండు అప్పుడు. ఇగో అందుకే ఈ కుట్రపూరితంగా అల్లిండ్లు అన్నట్టు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం. బస్సులు ఆపడం లేదని, బస్సుల్లో సీట్ల కోసం ప్రతిరోజు గొడవలే అవుతున్నాయి. అది నిజమే కదా. ఎట్లా కొట్టుకుంటాను,
రెజ్లింగ్ ఆడతాను లేడీస్. ఇక్కడ మొగడు ఉన్నాడు చూస్తలేదు, పిల్లలు ఉన్నది చూస్తలేరు, కొట్టుకునుడే తన్నుకునుడే సీట్ల కోసం అక్కడికి తెచ్చినావు. రైతులకు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం. రైతు భరోసా అన్నారు, 2 నెలలు పూర్తయిన రైతు బందే ఇప్పటికీ పూర్తి కాలేదు. చూసుకో, ప్రతి ఒక్కటి నువ్వు చెప్పిందే. ఇక్కడ నీ ముఖాన్ని కడుగుతాన్నాం నీళ్ళతోటి. నువ్వు మురుగు నీళ్ళతోటి కడుక్కుంటే మేము మంచినీళ్ళతోటి అడుగుతాను నీ ముఖాన్ని. 2 నెలలైంది. రైతు భరోసా అన్నావు, రైతు బంధుకే దిక్కు లేదు, పొలాలు ఎండిపోతున్నాయి. ఓ దిక్కు కరెంటు లేక, ఓ దిక్కు నీళ్లు లేక పొలాలు ఎండిపోతాయి. కొందరేమో డబ్బులు లేక పొలాలు వేసుకోలేకపోయింది. యువతకు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం. ఎప్పుడు మొదటి కేబినెట్ లో డిఎస్సి అన్నారు, ఇప్పటికీ దిక్కు లేదు. గత ప్రభుత్వం ప్రక్రియ మొత్తం పూర్తి చేసిన వాటికి మీరు ఫోటోలకు ఫోజులు ఇచ్చి పబ్లిసిటీ చేసుకుంటున్నారు. కొత్త ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? 2 లక్షల ఉద్యోగాలను కేసీఆర్ వేసిన నోటిఫికేషన్కి, కేసీఆర్ పరీక్షలు నిర్వహించిన వాటికి నీ ఖాతాలో వేసుకొని నేనే 7,000 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఇచ్చిందని మొన్న సిగ్గు లేకుండా, అంటే ఎవరి దొడ్లింతేంది, నా బర్రె అది, నా బర్రె కూర్చో పిల్లే అనుకోవడం అన్నాడు. ఇప్పుడు ఎవరిదన్నా ఒక బర్రె ఉంటుంది, ఏదో బర్రెని విడిచిపెట్టినందుకు అది దారి తప్పిపోయి ఒక దొడ్లోకి పోయింది. దొడ్లోకి పోయి అక్కడ అన్నది, ఇక వాడు ఏమంటాడు, ఇది నా బర్రె, నా దొడ్లింది కాబట్టి ఇది నా బర్రె. అట్లనే రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, ఈయన ఏమన్నాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అన్నారు. కానీ అదే మన కేసీఆర్ గారు వేసిన నోటిఫికేషన్స్ కి, పరీక్షలు నిర్వహించిన వాటికి ఈయన పత్రాలు ఇచ్చి వాళ్ళే రిజల్ట్స్ ఇచ్చిండ్రు. కేసీఆర్ పరీక్షలు పెట్టిండు, కేసీఆర్ నోటిఫికేషన్లు వేసిండు, కేసీఆర్ రిజల్ట్స్ ఇచ్చిండు. కానీ ప్రభుత్వం మారింది కదా, ఈయన నియామక పత్రాలు ఇచ్చి ఇది నా ఘనత అని చెప్పుకుంటాడు. కానీ బర్రెవాంది కాదు, బర్రెకు పుచ్చిన దుడ్డేవాంది కాదు, ఆ కొట్టం మాత్రమే వాంది. ఆ కొట్టంలో ఈ బర్రె పోయినందుకు ఆ బర్రె నాదే దుడ్డే నాదే అంటాడు. గట్లనే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా గట్లనే అంటాడు. ఇక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి మాకు అప్పగించారు. సృష్టించిన ఆస్తులు లెక్కలు కూడా మాట్లాడాలి కదా, మరి నిజమే కదా. నీకు గంట కూడా కరెంటు పోకుండా నీ చేతికి ఇచ్చిండు, దాని మీద ఉన్న అప్పులు మాట్లాడుతున్నావు కానీ ప్రజలకు ఏనాడు కూడా కరెంటు పోలేదనే ముచ్చట మాట్లాడతలేవు. నీ పొలాలు ఉన్నాయి, నీ పొలాలు కూడా పచ్చబడ్డాయి రేవంత్ రెడ్డి గారు. ఇక ఇండ్లకు వచ్చిన నీరు గురించి మాట్లాడతలేరు. ఒకప్పుడు హైదరాబాద్లో ఎండాకాలం వస్తే ట్యాంకర్లలో నీళ్లు తెచ్చుకునేది, మరి అప్పుడు ఈ పరిస్థితి లేదే, దాని గురించి మాట్లాడతలేవు. అప్పులు 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 అంటున్నావు, నీ ఇంట్లో అప్పులు కాలేదా? నీకు అప్పులు లేవా రేవంత్ రెడ్డి గారు? నీ స్తోమతను బట్టి నీకెన్నో అన్ని అప్పులు ఉంటాయి కదా, మరి అదెందుకు మాట్లాడతలేవు? కట్టగలిగే దమ్మున్నప్పుడే అప్పులు తీసుకొచ్చుకుంటాం. మరి రాష్ట్ర ఆదాయం ఉన్నది కాబట్టి అప్పులు చేసిండ్రు. రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం, రాష్ట్రానికి ఏం కాలేదు. పునర్నిర్మాణ సంగతి దేవుడెరుగు. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర పరువు తీస్తున్నారు, అంతే కదా. మొన్న దావోస్కు పోయినావు, ఆయన అడిగిన ప్రశ్న ఏంది, నువ్వు చెప్పిన విధానం ఏంది? పరువు బాయ్. తెలంగాణ రాష్ట్ర కీర్తిని ప్రపంచ స్థాయికి పెంచితే నువ్వు ఆ కీర్తిని కాస్త మళ్ళా ప్రపంచ స్థాయి నుండి గల్లీ స్థాయికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నావు. ధనిక రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. ధనిక రాష్ట్రం ఏం కాదు మనది, వాళ్ళు ఇచ్చిపోయినప్పుడు ఇచ్చిండ్రు. ఎంత ఇచ్చిండ్రు మనకు? 1 లక్షల కోట్ల బడ్జెట్ ఇచ్చిపోయినా మనకు, వాళ్ళు 30,000 కోట్లు మాత్రమే ఇచ్చిపోయిన్రు మనకు. ప్రజావాణి ద్వారా ప్రభుత్వం ప్రజా సమస్యలను తెలుసుకుంటుంది. అవును, నిజమే, కేవలం తెలుసుకుంటుంది, పరిష్కారం దాకపోవడం లేదని అదే బాధితులు అదే ప్రజాభవన్ ముందు నిరసన తెలుపుతున్నారు. ప్రజాపాలనలో 1,80,00,000 దరఖాస్తులు వచ్చాయి. ఆ వచ్చిన దరఖాస్తులు నడి రోడ్డు మీద కుప్పబోషిన్లు. ఆ దరఖాస్తులు గాలికి కొట్టుకొని పోయినాయి, మళ్ళా అప్లై చేసుకోమని కూడా అన్నారు. ఆ దరఖాస్తులు ఏమయ్యాయి? 200 యూనిట్ల కరెంటు కోసం మళ్ళీ ఇళ్ల దగ్గర ఆధార్ రేషన్ కార్డ్ నంబర్ ఎంట్రీ ఎందుకోసం? తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాడారు. ప్రజాస్వామ్యం కోసం ఏం పోరాడలేదు తల్లి. 10 సంవత్సరాలు ఆల్రెడీ ఇచ్చిన అవకాశం,
దీనికంటే ఇంకేమన్నా ముద్దుగా పాలిస్తారేమో చూద్దాము అని ఇచ్చిండ్రు అధికారం అంతే. అప్పుడు పోయిందేం ఉగ్రవాదుల పాలన కాదు, హమాస్ ఉగ్రవాదుల పాలన కాదు, పాకిస్తాన్ ఉగ్రవాదుల పాలన కాదు. తెలంగాణలో పుట్టిన బిడ్డ పాలననే, తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి పాలననే, తెలంగాణ కోసం ప్రాణం కూడా లెక్క చేయకుండా పోరాడిన వ్యక్తి పాలనలోనే ఉన్నాం. గీ మాటల గవర్నర్ గారు మీరు మాట్లాడేది ఏమైనా పద్ధతున్న మాట్లాడుతున్నా? మీరు తెలంగాణ ప్రజల గౌరవాన్ని, ఆత్మని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. అసెంబ్లీ జరుగుతుందని విద్యార్థి నాయకులను గతంలో, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దగ్గరుండి ఉద్యమం నడిపించిన జీవో 46 బాధితులను అరెస్ట్ చేశారు. నిన్ననే కదా ఉస్మానియాలోకి వెళ్ళి బలవంతంగా గుంజుకొని వచ్చింది, అరెస్ట్ చేసిండ్రు. మరి ప్రజాపాలనలో అరెస్ట్ ఉండద్దు కదా? ఏమన్నా లోపాలు జరిగితే ఆ లోపాలను సరిదిద్దుకోవాలి కదా? మరి ఎందుకు అరెస్ట్ చేసిండ్రు? మరి దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు 46 జీవోను మార్చని మీకు దమ్ముంటే చూద్దాం. ఇంటర్నెట్ కనీస అవసరంగా గుర్తించి అందించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందిస్తాం. అది ఎప్పుడో అందించిండ్రు, మీరు అందించకముందే. గత ప్రభుత్వమే టీ ఫైబర్ పేరుతో ఆల్రెడీ ఊరూరికి కేబుల్స్ వేసి పెట్టింది. వాటికి కనెక్షన్లు ఇచ్చి ఆ ప్రక్రియను త్వరగా పూర్తి చేయండి. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నాం. ప్రక్షాళన అంటే పాతోళ్లను పీకేసి కొత్తలను పెట్టడమేనా? గతంలో జరిగిన తప్పుల్లో పాతోళ్ల ప్రమేయంపై ఎంక్వైరీ చర్యలు ఉండవా? కొత్తగా 40,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. అందులో సగానికి పైగా గతంలో తాము జరిపిన చర్చల ఫలితమే అని బీఆర్ఎస్ చెప్పుకుంది. అదాని పెట్టుబడులపైన అనుమానాలు, విమర్శలు వచ్చాయి. వాటిపై క్లారిటీ ఇవ్వండి. 1000 ఎకరాల్లో 10-12 ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేయబోతున్నాం. ఆల్రెడీ ప్రతిపాదించిన ఫార్మసిటీ సంగతి ఏంటి? ఇప్పటికే ఓసారి రద్దు అని, తర్వాత రద్దు లేదని ప్రకటించారు. ఇది అదే ప్రాంతంలోనా లేకపోతే మరో ప్రాంతాన్ని ఎంపిక చేస్తున్నారా? నిజమే కదా, కౌంటర్లు చూడు ఎట్లున్నాయో. ఈ కౌంటర్ తీసుకపోయి గవర్నర్ మేడం ముందర పెడితే గిట్లా తల కిందికి వేసుకొని, దీంట్లో నా తప్పేం లేదు, రేవంత్ రెడ్డి గారు ఏది చెప్పమంటే గది చెప్పినా అంటే, మరి తల్లి రేవంత్ రెడ్డి గారి కంటే నువ్వు కొంచెం పెద్ద స్థాయి. ఈ రాష్ట్రానికి మీరు రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన వారు, ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరురాలు. రేవంత్ రెడ్డి ఏదైనా తప్పు చేస్తే కూడా ఆ తప్పును ఏలెత్తి చూపించి ఖండించి దాన్ని సరిచేసే అధికారం ఉన్న ఒకే ఒక్క వ్యక్తి మీరు. కానీ మీరేం చేస్తాను? రేవంత్ రెడ్డి ఓ ప్రింట్ కొట్టుకొచ్చి పేపర్ ఇచ్చి గిదే చదవాలి మీరంటే గదే చదువుతాను. గీదా మీరు మూసీ నది ప్రక్షాళన ప్రణాళిక రూపొందించాం. మూసీ నదిని మురికి కుంపగా మార్చడంలో మీ గత కాంగ్రెస్ ప్రభుత్వ పాత్ర ఎనలేనిది. ఇప్పటికైనా దాన్ని బాగు చేయండి. రాష్ట్రంలో త్వరలో గ్రీన్ ఎనర్జీని తీసుకువస్తాం. 200 యూనిట్ల ఉచితంగా ఇచ్చే బదులు వారి ఇళ్లపై ప్రభుత్వం తరపున సోలార్ ప్యానల్ పెట్టండి. బొగ్గుతో ఉత్పత్తి అవుతున్న కరెంటు ఉత్పత్తి చాలా వరకు తగ్గిపోతుంది. పర్యావరణానికి మేలు చేసిన వారు అవుతారు. ఇవో ఒక పని చేద్దాం. మూసి ప్రక్షాళన కావాలంటే ముందు ఏం చేయాలంటే, అసలు ఒక డ్రైవ్ అన్న నిర్వహించింది ఎప్పుడన్నా? కాంగ్రెస్ 2004 నుండి 2009 వరకు ఉన్నది. అదేవిధంగా 94 నుండి 92 నుండి 90 నుండి 95 వరకు ఉన్నది. ఇట్లా అనేక పర్యాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇక్కడ ఒక్కసారి మీరు దీని చుట్టూ మురికి కాలువలు ఉన్నాయి కదా, ఆ మురికి కాలువలలో జనం ఏమేస్తానో చూసిరారు, సరిపోతుంది. కార్పొరేటర్లు ఫెయిల్ అయిపోయినట్టే, ఎమ్మెల్యేలు ఫెయిల్ అయిపోయినట్టే. ఇప్పటికైనా మీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఒకసారి హైదరాబాద్లో ప్రతి గల్లీలో ఒక డ్రైవ్ నిర్వహించండి. చెత్త కుండీలో వేయుర్రా దరిద్రులారా, చెత్త మురికి కాలువల్లో వేయకుండా దరిద్రులారా అని మీ దరిద్రుడు, మీ కార్పొరేటర్లు, మీ ఎమ్మెల్యేలు ఒక్కనాడైనా ఒక్క డ్రైవ్ నిర్వహిస్తే హైదరాబాద్ సుందరంగా మారుతుంది. మనకేం కావాలి? అంత దోసుకతినుడు కావాలి. కాబట్టి వాళ్ళు ఏం చెప్తాను, జనం వాడు 10వ అంతస్తుల్లో 5వ అంతస్తుల్లో 2వ అంతస్తుల్లో ఉంటాడు, ఇంత మూట తీసి ఆ మురికాలో ఇట్లా ఇసిరేస్తాడు. మరి వానికి సిగ్గి అనిపోయేది ఇసిరేసినోడికి. మరి గెలిపించినోడు వీడనబోయి అరే దరిద్రుడు అట్లా వేయద్దురా అని వీడు చెప్పాడు. వాని పని వాందే, వీని పని వీని కబ్జాలు వీనియే.